వాస్తవంగా 18 సంవత్సరాలు దాటిన తర్వాత అది అప్పుడు ఆలోచనలు పరిపక్వత వచ్చినట్టు అన్నటువంటి కారణంగా ఒకవేళ ఏదైతే సెక్స్ మార్పిడి సర్జరీలు ఆ టైంలో చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది గతంలో అమెరికా ప్రభుత్వం. అయితే బైడెన్ గ్రూప్ వచ్చిన తర్వాత ఓకిజం తీసుకొచ్చి ఏదైతే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆలోచన తరహాలో పెంచాలి, వాళ్ళకి చివరికి ఆడపేరో మగ పేరో పెట్టకూడదు, వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఉంచాలి, వాళ్ళు ఏది సెక్స్ ఆపరేషన్ చేసుకుంటానంటే ఒప్పుకోవాలి, అలా ఒప్పుకోకపోతే తల్లిదండ్రుల మీద కేసు, అలా ఒప్పుకోకపోతే టీచర్ల మీద కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు ట్రంప్ తనిచ్చినటువంటి హామీ స్కూళ్ళల్లో విద్యా వ్యవస్థ మార్పులో కీలకమైనటువంటిది. దేశంలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్జెండర్ సర్జరీస్ మైనర్లకి చేయడానికి వీల్లేదు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. భగవంతుడు రెండే జెండర్స్ని క్రియేట్ చేశాడు, ఆడ మగ. ఈ సెక్స్ మార్పిడి అన్నటువంటిది ఏదన్నా కావాలి అనుకుంటే ఆఫ్టర్ మేజర్ అయిన తర్వాతన తప్పించి ఈలోపుగా చేయడానికి వీల్లేదన్నటువంటిది నిషేధం పెట్టబోతున్నట్టు ప్రకటించారు.